ఇదివరకు ఫోన్ ఉన్నోడు రేర్, ఇప్పుడు ఫోను లేనోడు రేర్. ఆ రోజుల్లో ఫోన్ ఎవరిల్లు ఉందంటే వాళ్ళు గొప్పోళ్ళు, ఇవాళ ఫోన్ ఎవడు వాడట్లేదంటే వాడు గొప్పోడు. ఫోన్లు అయితే అన్ని కోట్లు వచ్చినాయి, కానీ సంస్థల ఆటలు కూడా అలాగే సాగుతున్నాయి. మనం ఫోన్ మాట్లాడుతుంటాం, ఉన్నట్టుండి మూగబోతుంది, ఎందుకో తెలియదు, కట్ అయిపోయింది అనుకో మళ్ళీ బిగిన్ చేస్తాం. అంటే ఒక కాలు పోయి రెండో కాలు వాడుతున్నాం, ఖర్చే కదా. సరే, ఫోన్ కాల్స్కి ఛార్జెస్ లేవు, దాన్ని ఏమంటారు, ఇంటర్నెట్ ద్వారా కదా, జీబీ డేటా ద్వారా కదా, అది మిస్యూజ్ అయినట్టేగా. రన్నింగ్లో ఉన్నప్పుడు అయ్యే ఖర్చు కంటే కూడా కట్ అయ్యి మళ్ళీ ఆడటం, మళ్ళీ వాడటం వల్ల మళ్ళీ ఖర్చు ఎక్కువే కదా. ఈ కాల్ డ్రాప్స్కి సంబంధించి ఆ మధ్యన అద్భుతాలు చేస్తున్నామని ఇప్పుడు కాస్త పక్కకి వెళ్ళిపోతుందన్న స్టోరీని ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. స్విచ్ ఆఫ్, నెట్వర్క్ బిజీ, హలో హలో అంటుండగానే తీవ్రంగా వేధిస్తున్న సెల్ సిగ్నల్ సమస్య, మాట్లాడుతుండగా కాల్ డ్రాప్, జంప్, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టని కంపెనీలు, సెల్ ఆపరేటర్లకు జరిమానాలు విధించే ఛాన్స్ అయినా పట్టించుకొని టెలికాం నియంత్రణ సంస్థ. ఏడాది కాలంగా సెల్ ఫోన్ నెట్వర్క్ సమస్యలు తీవ్రం అవడానికి అనేక కారణాలు ఉన్నాయని టెలికాం రంగ నిపుణులు చెప్తున్నారు. డేటా, 5G సేవలు, కాల్ క్వాలిటీ, ఆఫర్లు, ఈ సిమ్ సదుపాయం, ఇలా వేర్వేరు కారణాలతో చాలామంది సెల్ వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ నెట్వర్క్లు సిమ్ కార్డులు వాడుతున్నారు. దాంతో రాష్ట్ర జనాభా కంటే సెల్ వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అధికారికంగా రాష్ట్రంలో 4.15 కోట్ల మంది సెల్ వినియోగదారులు ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లో సిమ్ కార్డును తీసుకుని రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని అంచనా. దీంతో నెట్వర్క్ మీద భారం పెరిగి సిగ్నల్ సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణకు సెల్ టవర్లు పలు రకాలుగా ఉంటాయి. వాటిని సాంకేతిక ఫ్రీక్వెన్సీలను బట్టి 2x2x2, 4x4x4, 8x8x8 అని పిలుస్తుంటారు. రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల మొబైల్ ఆపరేటర్లు మరిన్ని సెల్ టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్న ఖర్చుకు వెనకాడుతున్నారు.